సినిమాని ఇంకో సూపర్ హీరో చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. గౌతమ్ విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు నా వల్ల కావట్లేదురా. ఏంటి మీ అత్తని ఒకసారి పిలిపించరా. అత్తమైన అంగట్లో ఉంది, పిలిపించడానికి ఇండియాలో ఉంది. ఎలా పిలిపించాలి? తాగి 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 కిడ్నీలు ఖరాబ్ అయిపోయారా. పిలిపించరా. పోయే ముందు ఒకసారి చూస్తాను. రిలాక్స్ రిలాక్స్, టెన్షన్. ఇంతకీ అత్తని ఇంట్లోకి ఎందుకు పంపించావు? తాగుడు మానేయమన్నదిరా. ఇంట్లోకి నువ్వు రావడం మానేయమన్నాను. ఇండియాకి వెళ్ళిపోయిందిరా. బ్యూటిఫుల్, అమేజింగ్. నేను అత్తను తీసుకొచ్చి ఇంటి తలుపులు కొట్టిస్తాను, నువ్వు లేచి డిప్స్ కొడతావా? కొడతావా? కొట్టలేవు. నువ్వు డిప్స్ కొట్టలేవు, అత్తొచ్చి ఇంటి తలుపులు కొట్టలేదు. Look at my face in the mirror, mirror, mirror. And I wonder why I'm just a traveling soldier. నేను టిప్స్ కొడుతున్నాను. మీ అత్తని పిలిపించి మన ఇంటి తలుపులు కొట్టించరా. నేను ఇప్పుడే ఇండియాకి వెళ్ళి అత్తను తీసుకొస్తాను. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. సార్, ఆటోలో మీ చెప్పులు మర్చిపోయారు. చెప్పులు మర్చిపోయానా? వెరీ గుడ్. ఏదో బిల్డప్ షాట్ కోసం పట్టుకొచ్చేవేమో అనుకున్నాను. మా అత్తను తీసుకెళ్ళాలి, నువ్వు నాతో కొంచెం హెల్ప్ చేయాలి, ఓకేనా? తప్పకుండా సార్. అడ్రస్ తెలుసా సార్ మీకు? అడ్రస్ తెలీదు, ఇప్పుడే వెళ్ళి వెతకాలి, పద. సార్, అక్కడ ఎవరు పడిపోయారు సార్. లబ్బే ఏ కేటో, ఎవరా నేను పీకల్లాగా తాగమంది? లెగో లెగో. సార్, ఆటో పట్టుకొస్తుంది సార్. ఆటో పట్టుకరా. ఎంత అడ్రస్ చూద్దాం ఒకసారి. ఓకే పదా. సార్, ఇదే సార్ ఇల్లు. అడ్రస్ వచ్చింది. వస్తావు రమేష్, వస్తావు రమేష్. ఆల్రెడీ వచ్చాడు కదా, మళ్ళీ ఎందుకండి? ఇతని పేరు వస్తావు రమేష్. ఇతని పేరే వస్తావు రమేష్. రావు రమేష్ ను వస్తావు రమేష్ చేశారు. రావు రమేష్ ను వస్తావు రమేష్ చేశారు. ఇంతకీ మీ పేరేంటి? సముద్ర. సముద్ర నది అని సముద్రం చేశారు. ఏమైంది వస్తావు రమేష్? ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకు బార్కి వెళ్ళాను. 2 పెగ్గులు కొట్టాను. జీబులో డబ్బులు కూడా లేవు. అలా పడిపోవటం. ఏంటే లేగు? అంతే అంతే. వెంటనే ఈ అబ్బాయి వచ్చి తీసుకొచ్చి కాపాడాడు. తీసుకొచ్చి కాపాడా? ఇప్పుడు అతను ఏం చేద్దాం? మన ఆటో డ్రైవర్ గా పెట్టుకుందాం. సరే బాబు, నువ్వు ఆటో డ్రైవర్ గా జాయిన్ అయిపో. సరే, ఆటో కీస్ ఇవ్వండి. ఆటో కీసా? ఒక నిమిషం ఆగు. ఈ తాడు తీసుకో. ఈ తాడు తీసుకో. ఈ తాడేంటి? ఈ తాడు ఆటో స్టార్ట్ చేయడానికి. ఆటో ఎక్కడుంది? చూసావా, ఆటో ఎక్కడుందో కూడా తెలీదు. వీడు ఆటో డ్రైవరా? అసలు నీకు ఎక్కడ దొరికాడు వీడు? ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకి. వస్తావు రమేష్ గారు, ఆపండి. సిద్ధు, మనం కిరాణం కొట్టుకెళ్ళి సామాన్ తీసుకెళ్దాం. ఆటోది. ఓకే, మీరు వెళ్ళి పడుకోండి. జాగ్రత్త, ఎప్పటిలాగే పడుకోండి. స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది. అరువు దేనికి? కిరాణం కొట్టుకెళ్ళాలని డబ్బులు కావాలి కదా. ప్యాసింజర్ ఎక్కించుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు కూడా లేవు, కిరాణా షాప్కి వెళ్తున్నాం. అరు అరు కోటి 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 ఫిల్మ్ నగర్, ఫిల్మ్ ఆ, నగర్. చల్, చల్, ఆ, పల్. ఇక్కడ కూర్చోండి. ఆ, కోటి కోటి ఫిల్మ్ నగర్. దిగండి దిగండి. డబ్బులు 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 డబ్బులు. షాప్ ఓనర్ గారు, వెంకటప్ప గారు,
చెప్పండి. 2 కిలోల కందిపప్పు, 4 కిలోల పెసరపప్పు ఇవ్వండి. పాత 150 ఉన్నాయిగా ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవండి. నువ్వు ఇట్ట డబ్బులు ఇవ్వని అంటావని 5,000 పెట్టి రౌడీలను పిలిపించా. అమ్మ, వీడికి 500 ఇస్తే మొత్తం నొక్కేస్తారు. నేను చేంజ్ తీసుకొని వస్తా, ఒక్క నిమిషం. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది? రే రౌడీస్! పులి పగంచింది అని చెప్పేసి పులితో ఫోటో తీయకూడదు, అర్థమైందా? ఇదిగోండి 150 రూపాయలు. డబ్బులు తర్వాత కందిపప్పు కావాలంటే కందిపప్పు, ఏం కావాలంటే ఏం పప్పు అయినా తీసుకోమ్మా. నీ వెనకాల పెద్ద పవరే ఉందమ్మా. నా వెనకాల ఆ, ట్రాన్స్ఫర్ ఉంది. లేదు, నన్ను అంటున్నారు. మిమ్మల్ని అంటలే, ట్రాన్స్ఫర్ అంటున్నా. పద వెళ్దాం, పద. ఓకే పదండి. ఇల్లొచ్చింది. సిద్ధు, ఏం చేస్తున్నావు? ఈ ఎండిపోయిన మొక్కకు నీళ్లు పడుతున్నాను. బయటికి వెళ్దామా? ఎక్కడికి? పబ్బుకి. అయ్యో పబ్బా. అయ్యో పబ్బు కాదు, వామో పబ్బు. పదా. సిద్ధు, అరువు. దేనికంటావేంటి? పబ్బులో బిల్ పే చేయాలి కదా. నీ అమ్మ డబ్బులు తెచ్చుకోదు, నువ్వు డబ్బులు తెచ్చుకోదు. అరకది నాకు వస్తారా? కోటి ప్రతిదానికి మీరు ఫిలిం నగర్ కోటి చెయ్యి సంగతి. అబ్బా ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయి. సిద్ధు, బయట ఏం చేస్తున్నావు? లోపలికి రా. నేను రాను. బయట చలిగా ఉంది, లోపల వేడిగా ఉంటది, రా. ఓకే. సిద్ధు, పార్టీ చేసుకుందాం. నోటికొచ్చిన పాటేదో పాడే ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే సిద్ధు, డాన్స్ చేయమంటే గెలుకుతావే. నువ్వు డాన్స్ చాలా బాగా చేసావు. ఐ లవ్ యూ. అయితే మనం లేచిపోదాంపా, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం పదా. సార్ ఆటో రెడీగా ఉంది సార్. ఆటో ఎందుకు? డబ్బులు బొక్క, నడుచుకుంటూ వెళ్దాం. ఆయనకు సొంతంగా ఒక ఆటో ఉందమ్మా, అది ఆటో స్టాండ్ లో ఉంది ఇప్పుడు. బాలు, సార్ నాకు 10 నిమిషాలు అర్జెంట్ గా స్టేషన్ కావాలి. అర్జెంట్ గా ఇప్పటికిప్పుడు స్టేషన్ అంటే సార్ రిక్వెస్ట్ చేయి. వీలుంటే మన స్కిట్లు చూపించి ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా. ఈ స్కిట్ లో నాకు ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. సరే సార్, అంతా క్లియర్ చేస్తున్నాను సార్. క్లియర్ చేసి. ఏరా, ఎంత ధైర్యం ఉంటే నా కూతురు లేపుకెళ్తున్నావు? నీకైనా బుద్ధి లేదే? ఆటోలో ముందు సీటుకు వెనక సీటుకు మధ్యలో ఉన్న దూరాన్ని ఎవడు తగ్గించలేడు. నాకు తెలిసిన మెకానిక్ ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తే సరి చేస్తాడు. అయినా ఎలా బుద్ధిందే నీకు? డ్రైవర్ తో లేచిపోతావా? లేచిపోవడానికి బుద్ధి ఎందుకు? బ్యాగ్ ఉంటే సరిపోతుంది గానీ. ఏంటే మీ అమ్మాటికి ఎదురు చెప్తున్నావా? ఏమండి, అసలు మీకు వీడు ఎక్కడ దొరికాడండి? ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకి 2 పెగ్గలు కొట్టాను. జేబులో డబ్బులు కూడా లేదు. ఎందుకు నవ్వుతున్నావు? మా తాత తాగితే లివర్ పాడైపోద్ది, మీరు తాగితే ఏమవుతుంది? అప్పటికిప్పటికి ఏం మారిందత్తా? ఏం మారింది? ఆయన చేతిలో ఫుల్ బాటిల్, ఈ చేతిలో హాఫ్ బాటిల్. హాఫే కదా తేడా. మా తాత తాగితే తప్పైతే మీ ఆయన తాగితే కూడా తప్పే. దీన్ని పంపించి తీసుకుపోతా. మీ ఆయన తాగితే కరెక్ట్ అయితే మా తాత తాగితే కరెక్టే. నువ్వు రా, తీసుకుపోతా. ఎవరినో ఒకరినైతే ఖచ్చితంగా తీసుకెళ్తా. కంపల్సరీ. కాదు, ఇవన్నీ చెప్తున్నావు. ఎవరు నువ్వు? వాటర్ లేకుండా రా ఎవరు తాగుతారో ఆయన మనవన్ని, వాటర్ మాత్రమే ఎవరైతే తాగుతారో ఆయన కొడుకుని, మందు తాగితే ఎవరైతే వద్దంటారో ఆవిడ అల్లుణ్ణి, నందాకి వారసుణ్ణి. వీలైతే క్షమించు, కుదిరితే మన్నించు. ఇది కామెడీ అని గుర్తించు. ఆయన ఎందుకు తాగుతాడో తెలీదు, నువ్వెందుకు తాగొద్దంటో తెలీదు. మధ్యలో నాకు తాగాలనిపిస్తుంది అత్త. ఒరే గౌతమ్, ఫోన్ చేయరా. నాకు చేయమని లేదురా. నేను వస్తున్నాను నాన్న.
కొట్టత్తా, ఇంకోసారి కొట్టత్తా. ఇంకా ఇండియాకి వెళ్ళిపోయి ఏంటి మా తాత మిమ్మల్ని తీసుకొని తలుపు కొట్టించమడు అంతే, తలుపు కొట్టించమడు అంతే. వెళ్ళండి. ఏమండి వీడు ఎక్కడ దొరికాడండి మీకు? ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకి ఏయ్! 2 పెగ్గలు. నిన్ను పట్టుకొని ఫోర్ ఫోర్. తాత ఇట్టించిరా. తాత వినిపించింది ఆ శబ్దం. అత్తను తీసుకొచ్చి తలుపు కొట్టించి పంపించేశాను ఇండియాకి. రిలాక్స్. సో నాగబాబు సార్ మీరైతే స్కిట్ ఫుల్ ఎంజాయ్ చేశారు, ఎస్పెషలీ వస్తా రమేష్. అన్ని ఫనీగా ఉన్నాయి. మెయిన్ గా నాకు బాబీ నచ్చింది. మాట్లాడితే ఆ రోజు మామూలుగా వస్తా రమేష్ మాత్రం పీక్స్. దీనికి మీ స్కిట్ కి హైలైట్ అదే. చాలా బాగుంది, వెరీ గుడ్. రోజా గారు ఇంత వైలెంట్ గా ఉంటుంది సాయన్న చేస్తే క్యారెక్టర్ నువ్వే చూపించావు అసలు. అయినా సరదాగా ఉంది, ఎంజాయ్ చేసాం, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం.